హలో నమస్తే. ఐ నో ముఖ్యంగా తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా యు ఆర్ హేటింగ్ మీ. ఐ నో దట్. ఎందుకంటే మీకు ఎక్కడో ఒక ఫీలింగ్ ఉంది. ఏంటంటే వైఎస్ఆర్సీపీలో అనుకుంటున్నారు నేను వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నానన్న ఫీలింగ్లో వాళ్ళు ఉండుండొచ్చు అని నేనైతే భావిస్తున్నాను. But frankly, no, I am not working against YSRCP. I am only promoting secularism. Ante, I am not working in any political party. So, I am giving that clarification. Same like TDP, వాళ్ళు కూడా అనుకోవచ్చు ఏమని ఈడు ఎన్డీఏ అని అటాక్ చేస్తున్నాడని. నేను ఫండమెంటల్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ ఐఎమ్ నాట్ అటాకింగ్ ఎన్డీఏ. ఐఎమ్ ఓన్లీ ప్రమోటింగ్ సెక్యులరిజం. ఓకే. So that's only my single point agenda is promoting secularism is my single point agenda in my up to 2029 elections. Okay. Because నేను ఫ్రమ్ ద డే వన్ నుంచి నేను పోయిన ఎలక్షన్లో జగన్ గారికి సపోర్ట్ చేశాను. అప్పుడు కూడా నేను సెక్యులర్ వాదం గురించి మాట్లాడాను. జగన్ గారు ఎక్కడెక్కడ సెక్యులర్ వాదం గురించి మాట్లాడారో అవే ప్రమోట్ చేశాను. ఓకే. వైఎస్ఆర్సీపీకి కోర్ సపోర్టర్గా ఉన్నప్పుడు కూడా నేను ఐ అపోజ్డ్ యాంటీ సెక్యులర్. ఓకే. బట్ అది శృతి మించింది కాబట్టి ఆబ్వియస్లీ ఎనీ పొలిటికల్ పార్టీ విల్ థింక్ అదర్వైజ్. అరే వాట్స్ గోయింగ్ ఆన్ అనేటువంటి ఒక ఫీర్ అయితే చాలామంది కార్యకర్తలు ఉంది. కాబట్టి నేను మీకు క్లారిటీ ఇస్తున్నాను ఇప్పుడు. అదేంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైతే నన్ను హేట్ చేస్తున్నారో నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏంటంటే డోంట్ హేట్ మీ. మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నారు కదా, దయచేసి మీరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చేయాలని మీరు అనుకుంటే మీరు వేయండి, జగన్ గారికి వేయండి. తెలుగుదేశం కార్యకర్తలు ఒకవేళ మీరు మా లోకేష్ గారి ముఖ్యమంత్రి కావాలంటే ఎస్ మీ లోకేష్ గారికి ఓటు వేయండి. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వచ్చిన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎవరెవరైతే మీరు కాంగ్రెస్ వాళ్ళు షర్మిల గారు ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఎస్ మీ కాంగ్రెస్ వాళ్ళందరూ షర్మిల గారికి వేయండి. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విజయానికి ఎవరెవరైతే సపోర్టర్స్ ఉన్నారో విజయానికి వేయండి. ఇంకా అలాగే మిగతా పొలిటికల్ పార్టీలు మీ ఎమ్మెల్యేలకు సపోర్ట్ సంబంధించి మీరు పొలిటికల్ పార్టీస్కి వేయండి. ఈ యొక్క లోకల్గా ముఖ్యమంత్రి అభ్యర్థికి ఎవరికి ఓటు వేయాలి అనేది మీ యొక్క ఫ్రీ విల్. నేనైతే అసలు ఇంటర్ఫీర్ అవ్వను, నేను డిస్టర్బ్ చేయను ఎవరిని. నా ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే పార్లమెంట్ అభ్యర్థులు క్రాస్ ఓటింగ్ చేయండి. నేను ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు షాక్ తిన్నా సరే ఇది నిజం. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ రోజు నుంచి. పార్లమెంట్ అభ్యర్థుల్ని మాత్రం దయచేసి రాహుల్ గాంధీకి సెక్యులర్ వాదం వైపు మనం వీ హ్యావ్ టు బిల్డ్ ఏ సెక్యులర్ నేషన్ ఎట్ ద సెంటర్ ఫ్రమ్ 2029. ఓకే. ఎందుకంటే వాళ్ళు కష్టపడి నేషనలిస్టిక్ అప్రోచ్ తోటి నేషనలిస్టిక్ దేశాన్ని కట్టేశారు ఆల్రెడీ. 15 సంవత్సరాల నుంచి యాంటీ సెక్యులర్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఇండియా ఫర్ లాస్ట్ 15 years. ఓకే. ఆల్రెడీ వ్యవస్థలు మొత్తం కూడా చాలా చట్టాలు మొత్తం మార్చుకుంటూ వచ్చేసి నౌ ఇట్ ఈస్ నాట్ ఎ సెక్యులర్ కంట్రీ యాజ్ ఆఫ్ నౌ, బికాజ్ ఇట్ ఈస్ ఆల్రెడీ నేషనలిస్టిక్ అప్రోచ్ మొత్తం కూడా దేశవ్యాప్తంగా పోయింది. డెమోక్రసీలో ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళు గెలుస్తూ ఉంటారు. 2029లో మన రాహుల్ గాంధీకి మనం అవకాశం ఇవ్వాలి. అంటే రాహుల్ గాంధీ కాకపోతే ఎవరు సంబడి లైక్ మమతా బెనర్జీ, లైక్ నాట్ మమతా బెనర్జీ, స్టాలిన్ కాకపోతే ఆర్ సమ్మన్ ఉద్ధవ్ ఠాకరే, ఆర్ ఇఫ్ నాట్ ఉద్ధవ్ ఠాకరే ఆర్ సంబడి లైక్ సిద్ధరామయ్య, డికే శివకుమార్, ఎనీబడి దట్ those who are from secular side. We have to give them an opportunity to from secular side in 2029. So as of now ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇప్పుడున్న పార్లమెంట్ సెషన్ని మనం అబ్జర్వ్ చేసినప్పటికి కూడా ఇప్పుడున్న పార్లమెంట్ సెషన్ ఈజ్ గోయింగ్ ఆన్ రైట్. ఆన్గోయింగ్ పార్లమెంట్ సెషన్లో కూడా ఐ డోంట్ థింక్ నన్ ఆఫ్ ది ఎంపీస్ ఆర్ ఇండియా బ్లాక్ సైడ్. వాళ్ళు ఇప్పుడు ఎస్ఐఆర్ మీద ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఎంపీ సపోర్ట్ చేయట్లేదు వాళ్ళకి. పాపం వాళ్ళు దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ మీద కొట్లాడుతున్నారు, లేబర్ కోడ్స్ మీద కొట్లాడుతున్నారు. ఎంపీస్ ఎవరు హెల్ప్ చేయట్లేదు వాళ్ళకి. వాళ్ళు రోడ్ల మీద పడి కొట్లాడుతూ ఉన్నారు. ఓకే. సో నేనేమన్నానంటే అంటే ఈ సినారియో చేంజ్ అవుతుందో లేదో నాకు తెలియదు. అది హోప్ఫుల్లీ దట్ చేంజ్ అవ్వకపోతే నేను చెప్తున్నాను, చేంజ్ అవ్వకపోతే దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ జగన్ అభిమానులు ఎవరైతే జగన్, ఇఫ్ యూ లవ్ జగన్ ఎస్ యూ ఓట్ టు యువర్ జగన్, ఇఫ్ యూ లవ్ లోకేష్ యూ ఓట్ టు యువర్ లోకేష్, ఇఫ్ యూ లవ్ విజయ్ కుమార్ అన్న యూ ఓట్ టు విజయ్ కుమార్ అన్న, ఎనీబడి యూ ఓట్ ఎనీబడి. బట్
ఎంపీకి మాత్రం దయచేసి సెక్యులర్ అభ్యర్థులకి మీరు క్రాస్ ఓటింగ్ చేయండి. నేను దట్ ఈస్ అ రిక్వెస్ట్ ఐమ్ గివ్. ఎందుకు మనం రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వాలి అంటే, ఏమంటే మీరు చాలామంది, నాకు తెలుసు, నేను మీ యొక్క ట్రోల్స్ చూస్తాను, నేను ఆన్లైన్లో ట్రోల్స్ చూస్తాను, ఆన్లైన్లో మీ కామెంట్స్ చూస్తాను, ఆన్లైన్లో మీరు అసలు రెచ్చిపోయి ఏమంటారు, సెక్యులరిజం గురించి, మైనారిటీ గురించి రెచ్చిపోయి మాట్లాడతారనమాట. కింద కామెంట్లు చాలామంది మోడీ గారిని తిడుతూ ఉంటారు. ఓకే, మోడీ గారిని, సనాతనవాదుల్ని, వీళ్ళందరినీ, ఇదంతా మైనారిటీస్ మొత్తం కూడా, దళితవాదులు, మైనారిటీస్, వీళ్ళందరూ కూడా ఆన్లైన్లో చేస్తున్నారు. బట్ అల్టిమేట్లీ యూఆర్ ఓటింగ్ టు నరేంద్ర మోడీ గారు. వాట్ యూఆర్ ట్రోలింగ్, ఇట్ ఈస్ నాట్ రిఫ్లెక్టింగ్ ఇన్ ద ఓట్. ఓకే, నేను అందుకే ఏమన్నానంటే, ఇఫ్ యూఆర్ రియల్లీ ట్రూ సెక్యులరిస్ట్స్, లెట్ us కాంట్రిబ్యూట్ సంథింగ్ టు బిల్డ్ ది సెక్యులర్ నేషన్ అట్ ది సెంటర్. ప్లీజ్ క్రాస్ ఓట్ చేయండి. ఎంపీ వరకు క్రాస్ ఓట్ చేయండి. నేను ఒక డెసిషన్కి వచ్చాను ఏంటంటే, ముఖ్యమంత్రి అభ్యర్థికి ఎవరికి ఓటు వేయాలనేది నేను చెప్తే మీరు హట్ అవుతున్నారు, నాకు అర్థమైపోయింది. ఓకే, మీరు కాంగ్రెస్కి వేయండి. నేను అఫ్కోర్స్ నేను కాంగ్రెస్కి వేయండి అని నేను చెప్పలేదు, ఎందుకంటే కాంగ్రెస్కి వేయండి అని చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ వాళ్ళది. ఓకే, నాది కాదు కదా. బికాజ్ ఎందుకంటే కాంగ్రెస్కి ఒక పార్టీ, ఒక నేషనల్ పార్టీ ఉంది, ఒక అధ్యక్షురాలు ఉన్నారు, ఒక క్యాడర్ ఉంది, వాళ్ళందరూ, దట్ ఈస్ దే డ్యూటీ, ఇట్స్ నాట్ మై డ్యూటీ టు ప్రమోట్ కాంగ్రెస్. ఓకే, మై డ్యూటీ ఈస్ దట్ టు ప్రమోట్ సెక్యులరిజం. ఓకే, అట్ ద సెంటర్. సో ఇక్కడ నేషనల్ ఏం జరుగుతుంది అనేది, దట్ లెట్స్ నాట్ గో ఇన్ టు ది ఆస్పెక్ట్స్. రాహుల్ గాంధీ అనే వ్యక్తికి అవకాశం ఎందుకు ఇవ్వాలి అనేది చెప్తున్నాను. ఏమంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీ సెక్యులరిజం మీద, మైనారిటీ రైట్స్ మీద ఒంటి చేతితోటి తన ప్రాణం పెట్టి కొట్లాడుతున్నాడు దేశం మీద. అవునా కదా? నేను అడుగుతున్నా, మీ సెక్యులర్ వాదుల మొత్తాన్ని అడుగుతున్నాను నేను. తన ప్రాణం పెట్టి అతను సెక్యులర్ వాదులకి, మైనారిటీ యొక్క రైట్స్ కోసం అతను రాహుల్ గాంధీ కొట్లాడుతున్నాడా లేదా దేశవ్యాప్తంగా? అది మీ మనసాక్షికి వదిలేస్తున్నా. ఈ అంత రబ్బిష్ వదిలేయండి. ఏమని రాష్ట్రాన్ని గెలిచింది రాహుల్ గాంధీ అనేది ఒక రబ్బిష్ అంటే ఒక నాన్ సెన్స్ ప్రచారం ఏదైతుందో మీరు నమ్మకాకండి. భారతీయ జనతా పార్టీ, ఇట్ ఈస్ భారతీయ జనతా పార్టీ హూ కెప్ట్ ఇన్ ద మేనిఫెస్టో దట్ తెలంగాణ రాష్ట్రం వస్తే, మేము అధికారంలో వస్తే 90 రోజుల రాష్ట్రాన్ని చీల్స్తామన్నారు తెలంగాణ వాళ్ళు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు. మీరందరూ హ్యాపీగా వెళ్ళి భారతీయ జనతా పార్టీ ఓటేస్తున్నారు. మీకేం ఫీలింగ్ ఏం లేదు, 90 రోజుల్లో రాష్ట్రాన్ని చీల్స్తాను వాళ్ళకి మనం ఎందుకు ఓటు వేయాలి అనే ఫీలింగ్ లేదు కదా. హ్యాపీగా వెళ్ళి మోడీ గారు ఓటింగ్ వేస్తున్నారు కదా. అంటే రాష్ట్రం చీల్చేదనేది అబద్ధం. ఓకే, ఆ సెంటిమెంట్ అనేది అబద్ధం. నో కెనేజింగ్ ఆ సెంటిమెంట్ మోడీ గారికి ఎవరు, ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టోలు పెట్టారు. సుష్మా స్వరాజ్ గారు చెప్పారు 90 రోజులైన తెలంగాణ రాష్ట్రం ఇస్తానని చెప్పి. పెద్ద ఫస్ట్ మొదలెట్టింది భారతీయ జనతా పార్టీ, వాళ్ళకి ఓట్లు వేస్తున్నారు కదండి మీరు. కాబట్టి రాహుల్ గాంధీ రాష్ట్రాన్ని చీల్చడం నాన్ సెన్స్ మాత్రం మీరు నమ్మకాకండి. ఓకే, ఎవరు చెప్పినా సరే ఎన్డీఏ వాళ్ళు ఎక్కువ ప్రచారం చేయొచ్చు, రాష్ట్రాన్ని చీల్చింది వాళ్ళు అని చెప్పేసి, వాళ్ళ నాన్ సెన్స్ని మీరు నమ్మకాకండి అని మీ సెక్యులర్ వాదులకు చెప్తున్నాను. ఓకే, దట్స్ పాయింట్ 1. రెండోది, చంద్రబాబు నాయుడు గారు ఏమో అపోజ్ చేయలేదు కదా రాష్ట్రాన్ని, 2 కళ సిద్ధాంతం అన్నారు కదా. మరి అందరం మన చంద్రబాబు నాయుడు గారికి 2 సార్లు ముఖ్యమంత్రిని చేశాం కదా మనం. కాబట్టి సెంటిమెంట్ ఏం లేదు. రాష్ట్రం చీల్చారనేటువంటి నాన్ సెన్స్ ట్రాష్ ఎవరైనా ప్రచారం చేస్తే నమ్మకాకండి. అది వీ హ్యావ్ టు గివ్ హిమ్ ఎన్ ఛాన్స్. అతనికి మన కేంద్రంలో ఒక ఛాన్స్ ఇవ్వాలి రాహుల్ గాంధీకి 100%. ఎందుకంటే మైనారిటీస్ కోసం, సెక్యులరిజం కోసం తను ప్రాణం పెట్టి కొట్లాడుతున్నాడు. మన రీసెంట్గా క్రిస్టియన్ నన్స్ని అరెస్ట్ చేస్తే పాపం వాళ్ళు ఒక పార్లమెంట్లో గొడవ చేశారు. ముస్లిమ్స్ యొక్క బిల్లులను అడ్డుకున్నారు. ఆదివాసీలు, దళితుల యొక్క ల్యాండ్ల కోసం అడుగుకుంటున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్స్ కోసం అడుగుతున్నారు. ఇంత అడుగుతుంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు ఒక అవకాశం ఇవ్వలేకపోతున్నాం రాహుల్ గాంధీకి అనేది చాలా అన్యాయమైన విషయం. ఇది మీరందరూ చదువుకున్న వాళ్ళు, మీరందరూ కూడా ఆలోచించి పార్లమెంట్ మాత్రం క్రాస్ ఓటింగ్ చేయాలి. మీరు 100% మీరు గుర్తుపెట్టుకోండి. మీరు జగన్ గారికి ముఖ్యమంత్రిని చేసుకోండి, లోకేష్ గారిని మీరు ముఖ్యమంత్రి చేసుకోండి, బట్ ప్రధానమంత్రి మాత్రం మీరు క్రాస్ ఓటింగ్ చేయాలి ఆంధ్రప్రదేశ్లో. గుర్తుపెట్టుకోండి 2029లో. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ దిస్ ఈజ్ మై క్యాంపెయిన్. క్రాస్ ఓటింగ్ ఈజ్ మై ఫండమెంటల్ రైట్. దట్ ఈజ్ ఓన్లీ ది క్యాంపెయిన్ ఇన్ 2029. రైట్, ఆల్ ఎంపీస్ ఎట్లా ఆల్ అవసరం లేదు. 25లో 20 మోడీకి వేయండి, కనీసం ఒక 5 ఇవ్వండి నా రాహుల్ గాంధీ గారికి. ఓకే, ఒక 5 ఇవ్వండి అండి. పాపం ఆయనకి కొట్లాడుతున్నాడండి పాపం, మీ మైనారిటీస్ కోసం, ఎస్సీల కోసం, ఎస్టీఎస్ల కోసం, ఆదివాసీల కోసం ప్రాణం పెట్టి కొట్లాడుతున్నాడు అక్కడ. మన కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ అనేది లేదు మన ఆంధ్రప్రదేశ్లో. పాపం అతనికి చాలా అన్యాయం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో రాహుల్ గాంధీకి, గుర్తుపెట్టుకోండి. ఓకే,
ఎకనామిక్ పాలసీస్ అండ్ జాబ్ క్రియేషన్. అతను చాలా ఎంఎస్ఎంఈసీలు అనార్గనైజ్డ్ ఎంప్లాయ్మెంట్ కోసం, అనార్గనైజ్డ్ బిజినెస్ మ్యాన్ కోసం అతను ఎంత మాట్లాడుతున్నాడు. ఎంఎస్ఎంఈలు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్యాయమైపోతున్నాయి, కార్పొరేట్ వ్యవస్థ అదానీ అంబానీలకు ఇచ్చేస్తున్నారు, కింద కిరాణా స్టోర్లు తొక్కేస్తున్నారు. ఇంత చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, కిరాణా స్టోర్ హోల్డర్స్, బిజినెస్ పీపుల్ మీరు అతనికి ఒక అవకాశం ఇవ్వకపోతే ఎందుకు చెప్పండి కేంద్రంలో? ఓకే, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మీరు ఆలోచించండి అని నేను చెప్తున్నాను. నేను ఓకే, వీ హ్యావ్ టు గివ్ హిమ్ ఎ ఛాన్స్. ఓకే, అతన్ని రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా పాయిజన్ పోసారు. ఓకే, ఇది వీళ్ళు రాష్ట్రాన్ని గెలిచారు, ఇది పాయిజన్ పోల్చారు. ఓకే, అదే పొలిటికల్ పాయిజన్ అయితే తప్ప దట్ ఈస్ నాట్ ఫెయిర్ పాయిజన్. వాళ్ళు పొలిటికల్గా సస్టైన్ అవడానికి అతని మీద పాయిజన్ పోసారు. అదంతా ట్రాష్, దాని గురించి నమ్మకాకండి మీరు. ఓకే, సోషల్ జస్టిస్ అండ్ ఇంక్లూజివిటీ ఛాంపియన్స్ ఉమెన్స్ సేఫ్టీ గురించి అతను కొట్లాడుతున్నాడు. ఉమెన్స్ సేఫ్టీ గురించి మరి మహిళలు మీరు అతనికి అవకాశం ఇవ్వరా? రాహుల్ గాంధీకి ఆంధ్రప్రదేశ్లో మహిళలారా, ఆంధ్రప్రదేశ్ మహిళలారా, ఇతనికి మన కేంద్రంలో అవకాశం ఇవ్వాలా లేదా? ఒక్కసారి అన్న అవకాశం ఇవ్వాలా లేదా? పోను 20 ఎంపీలు 20 మోడీ గారికి ఇస్తున్న ఒక 5 అన్న ఇవ్వండి పాపం ఆయనకి. ఓకే, డెమోక్రటిక్ సేఫ్ గార్డ్స్. అసలు రాజ్యాంగాన్ని ఒక పుస్తకం పట్టుకొని తిరుగుతున్నాడండి. ఇక్కడ నారా లోకేష్ గారు రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతుంటే పాపం ఆయన కూడా రెడ్ బుక్ పెట్టుకొని తిరుగుతున్నాడు. ఇక్కడ నారా లోకేష్ గారు రెడ్ బుక్ ఏంటి? అది వేరే పర్పస్. పాపం ఆయన రాజ్యాంగాన్ని కాపాడటానికి రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతున్నాడు. ఎక్కడ పడితే అక్కడ చూపుతున్నాడు రాజ్యాంగం అని. పాపం అంబేద్కర్ వాదులు మీరందరూ మరి అతనికి మీరు ఓటేయాలి కదండి, అవకాశం ఇవ్వాలి కదండి వాళ్ళకి. ఓకే, అంటే ఇక్కడ పోనీ కొద్దిగా ఈ దళిత పార్టీలు, ఇప్పుడు మన పివి సునీల్ కుమార్ గారు, నేను అట్లా బీజేపీ ఆఫీస్కి వెళ్ళి పొత్తు పెట్టుకోవడానికి ట్రై చేశాను అంటే నాకు దళిత పార్టీల మీద కూడా డౌట్ వచ్చేస్తుంది. అందుకని నేను ఇప్పుడు ఇంక ఇది క్రాస్ ఓటింగ్ చేయండి అని చెప్తున్నా. అంటే దళిత పార్టీలు కూడా సరే, జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు బీజేపీ వైపు ఉన్నారంటే కనీసం ఈ దళిత పార్టీలు అన్నా సరే కొద్ది సెక్యులర్ స్టేజ్ తీసుకుంటారేమో అనుకోండి. వీళ్ళు కూడా బీజేపీ ఆఫీస్కి వెళ్ళి మేము ట్రై చేసాము అన్న తర్వాత ఇంకా నాకు డౌట్ వచ్చేసింది. అరే ఇంక 2029లో కూడా ఇతనికి అన్యాయం చేస్తారేమో అని నాకు అనిపించింది. ఓకే, అంటే ఏమంటే ఈయన ఎవరో నాకు తెలీదు, మీరు డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. ఈయన ఎవరో నాకు తెలియదు. ఎక్కడో ఢిల్లీ, ఇక్కడ ఉన్న తాడేపల్లి ఉన్న వాళ్ళే నన్ను కలవరు, ఢిల్లీలో ఉన్న వాళ్ళు నన్ను అడగలుగుతారు. ఓకే, అసలు వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా నాకు తెలియదు. నేను ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ రాహుల్ గాంధీ, ఐఎమ్ ప్రమోటింగ్ సెక్యులర్ కంట్రీ. దట్ ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్. ఐఎమ్ ప్రమోటింగ్ సెక్యులర్ కంట్రీ, సెక్యులర్ దేశాన్ని ప్రమోట్ చేస్తున్నా, రాహుల్ గాంధీని కాదు. ఓకే, బట్ అతను సెక్యులర్ నాయకుడు కాబట్టి దాని సెక్యులర్ వింగ్ని నాయకుడు అతనే కాబట్టి అతనికి మనం ఛాన్స్ ఇవ్వాలని చెప్తాను. ఓకే, ఓట్స్ వేర్ విత్ ఎవిడెన్స్ ఫాల్ ఫర్ 2025 ఇండియా బ్లాక్ బీజేపీ మెజారిటీకి సంబంధించి సరే ఏదో యూనిటీ గురించి మాట్లాడుతుంది అతనే కదండి. నాకు రాహుల్ గాంధీలో ఒక నచ్చింది ఏంటంటే నేను వైలెన్స్ చేయను అంటున్నాడు. అతను ఒకటే, నేను వైలెన్స్ చేయను, ఈ హింస అనే దానికి నేను వ్యతిరేకము, గాంధేయవాదం మాది అని చెప్పి గాంధీ పేరు వాడుతున్నాడు. గాంధేయవాదం, నాన్ వైలెన్స్ మాది అంటున్నాడు. కొట్టుకోకూడదు, ఎస్సీ ఎస్టీ బీసీలు హిందువులు మైనారిటీస్ అందరూ కొట్టుకోకూడదు. నేను కూడా అదే కోరుకుంటున్నా, అదే కదా అతను కోరుకుంటున్నాడు. ఓకే, కాబట్టి ఈ శాంతి కాముకులు మొత్తం కూడా అతనికి ఒకసారి మీరు అవకాశం ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్లో. సో మీరు కావాలంటే మీరు జగన్ గారు ఓటేసుకుని ఆయన ముఖ్యమంత్రిని చేయండి, నారా లోకేష్ గారు ఓటేసుకుని ఆయన ముఖ్యమంత్రిని చేయండి, విజయ్ కుమార్ ముఖ్యమంత్రిని చేయండి, పివి సునీల్ కుమార్ ముఖ్యమంత్రి, జాడేశ్వరం ముఖ్యమంత్రిని చేయండి. మీ అందరూ కలిసి ఆయనకు ఒక అవకాశం ఇవ్వండి అంటున్నా. ప్లీజ్ డూ క్రాస్ ఓటింగ్ ఎట్ ద ఎంపీ లెవెల్లో మీరు క్రాస్ ఓటింగ్ చేయండి. బాపట్లలో నేను పోటీ చేస్తాను, నాకు మీరు వైసీపీలు మొత్తం వైసీపీకి వేసుకోండి, టీడీపీలు మొత్తం టీడీపీకి వేసుకోండి, ఎంపీకి మాత్రం నాకు క్రాస్ ఓటింగ్ చేయండి. మీరందరూ దయచేసి అందరూ కూడా క్రాస్ ఓటింగ్ చేసి నన్ను ఎంపీని చేయండి బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి. అలాగే నాలాగా మరి ఎవరెవరైతే రాహుల్ గాంధీ యొక్క సెక్యులర్ వాదంగా ఎవరెవరు ఎక్కడైతే ఎంపీలు నిలబడతారో, ఒకవేళ ఇప్పుడు నేను ముందుకు వచ్చినా నాలాగా ఎంతమంది వస్తారో తెలియదు, వస్తే వాళ్ళకి మీరు క్రాస్ ఓటింగ్ చేసి అతనికి ఒక అవకాశం ఇవ్వండి. సో క్రాస్ ఓటింగ్ ఈజ్ అవర్ ఫండమెంటల్ రైట్. క్రాస్ ఓటింగ్ ఈజ్ గోయింగ్ టు బి అవర్ motto. Cross voting is going to be our law. Cross voting is going to be our system. Cross voting at the MP level is going to be our motto now from today onwards. Be prepared for cross voting, all my cross voters. For minorities, your safety and dignity first. Minorities మొత్తం కూడా మీ సేఫ్టీ అండ్ డిగ్నిటీ చాలా ఫస్ట్. కాబట్టి అతను మాట్లాడుతున్న అతను అవకాశం ఇద్దాం. జస్టిస్ ఓవర్. పాపం
ఇది చూడండి. అరే వీళ్ళందరూ నాకు వచ్చిన సమస్య ఇదే, మీతో వచ్చిన సమస్య ఏంటంటే అసలు ఆన్లైన్ ఎంత ట్రోల్ చేస్తారు తెలుసా వీళ్ళంతా. ఆన్లైన్లో మోడీ గారిని ఎన్డీఏని విపరీతంగా ట్రోల్ చేస్తారు. మళ్ళీ ఆయన పోయి మద్దతు ఇస్తున్నారు, మీ ఇతనికి ఇవ్వట్లా. మరి నాకున్న ఆ బాధ జాలి ఇతని మీద మీ అందరికి ఎందుకు లేదు నాకేది తెలియదు. ఓకే, ఒకసారి చూడండి పాపం అతను నేను రోజు అతను చూసారు పాపం ఎంత కష్టపడుతున్నాడు మన కోసం. ఒక ఎంపీని ఇవ్వలేకపోయాం ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతనికి అని నాకు అనిపించింది. నాకేంటి బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం నన్ను ఎంపీని చేయండి, నేను అతనికి ఓటేస్తాను. థ్యాంక్ యూ, నమస్కారం. అంటే నన్ను ఒక్కనని కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, క్రాస్ ఓటింగ్ చేయండి ఎంపీకి సంబంధించి. థ్యాంక్ యూ, నమస్కారం. టు సెక్యులర్ సైట్.